CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జల్దంకి మండలం అన్నవరం గ్రామంలో పార్టీ నాయకుడు పూనూరు రామకృష్ణారెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్నక్రాక, అన్నవరం గ్రామాలకు చెందిన మత్స్యకార సహకార సంఘం సుమారు 50 ఏళ్ల క్రితం ఏర్పడి 575 మంది సభ్యులతో కొనసాగుతోందన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిపి చెరువుల ఆదాయాన్ని సభ్యులకు పంచే సాంప్రదాయం ఉందని చెప్పారు. అయితే 2024లో ఎన్నికల కాలం ముగిసినా కొత్త ఎన్నికలు జరగకపోవడంతో కొంతమంది రాజకీయ ప్రభావంతో అడ్డంకులు సృష్టిస్తూ అక్రమంగా చేపల వేటకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జోక్యం చేసుకుని ఎన్నికలు పూర్తయ్యే వరకు చేపల వేట నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. మత్స్యశాఖ అధికారులు కూడా ఏప్రిల్ 21, 2026న నోటీసు జారీ చేసి ఎన్నికలు జరిగే వరకు వేట నిషేధించామని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అందువల్ల అధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టి సంఘ ఎన్నికలు నిర్వహించాలని గ్రామాల మత్స్యకారులు కోరుతున్నారని చెప్పారు. మా అన్నవరం గ్రామం చిన్నక్రాక గ్రామానికి సంబంధించి మత్స్యకార సహకార సంఘం 1976లో 574 మంది సభ్యులతోటే స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించినటువంటి మత్స్యకార సహకార సంఘం ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి ఎలక్షన్లు నిర్వహించుకొని ఈ సభ్యులందరూ కలిసి చెరువులో చేపలు పోసుకొని వాళ్ళం స్వయంగా చేపలు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. అటువంటి ప్రాముఖ్యత గల చిన్నక్రాక మత్స్యకార సహకార సంఘాన్ని కొంతమంది వ్యక్తులు ఈ సహకార సంఘాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో సహకార సంఘానికి సంబంధం లేకున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా బయట గ్రామాల్లో వ్యక్తులు ఈ సహకార సంఘాన్ని నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకొని కొంతమంది మా గ్రామాలలోని మత్స్యకారుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి ఒకరికి ఒకరిమైన ద్వేషాలు కలిగేటట్లు చూసుకొని సహకార సంఘంలో సభ్యులు కానటువంటి వారు చేపలు పట్టుకునేదానికి ప్రయత్నిస్తూ, అదేమంటే మాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, మేము ఏదైనా చేస్తాం, మేము చెప్పిందే చెల్లాలి అంటూ మా గ్రామాలకి చిన్నక్రాక అన్నవరం గ్రామానికి సంబంధం లేనటువంటి నాయకులు కూడా ఈరోజు మా గ్రామంలో రాజకీయం దురుద్దేశంతో రాజకీయాల ప్రలోభాలు పెట్టి మత్స్యకారుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఈ సహకార సంఘానికి జరగవలసినటువంటి ఎన్నికలను 2004లో జరగాల్సినటువంటి ఎన్నికలను కూడా ఆపించి ఈరోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరంలో అయితే ఈ మత్స్యకార సహకార సంఘంలో ఎలక్షన్ జరిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయినా ఈ 2 సంవత్సరాలు డిలే చేసి సహకార సంఘంలో ఉన్నటువంటి చెరువుల్లో చేపలన్నింటినీ అక్రమంగా పట్టుకునే దానికి ప్రయత్నిస్తున్నారు. కావున మత్స్యశాఖ అధికారులు మరియు మా గౌరవ ప్రియతమ నాయకులు శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని అధికారులకు ఆదేశించి ఈ మత్స్యకార సహకార సంఘంలోని సభ్యులందరూ దీంట్లో సుమారు అన్నవరం గ్రామంలో 250 కుటుంబాలు, చిన్నక్రాకలో 250 కుటుంబాలు దీనిపైన ఆధారపడి జీవిస్తున్నాయి. కాబట్టి ఈ సహకార సంఘాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.